మనుషులే కాదండోయ్! మంకీలు గూడా చాలా స్టైల్‌గా ఉంటూ ఉన్నాయి ఈ మధ్యన. చెట్ల మీద ఉండకుండా సెలూన్స్‌లోన దర్శనమిస్తూ ఉన్నాయి. నిజంగానే. ఇది కర్ణాటకలోని చామరాజనగర్‌లో జరిగింది. ఒక వింత ఘటన నిజంగానే. ఎందుకంటే మంకీస్ అనంగానే అవి చెట్ల మీద లేపోతే గట్ల మీద ఎక్కడో సెలయేళ్లున్న చోట గెంతుతూ అక్కడే ఆడుకుంటూ ఉంటాయి. లేదు ఒకవేళ జనావాసంలోకొచ్చాయి అని అనుకుంటే మాత్రము వాటికేమైనా విసిరితే అవి తీసుకొని వెళ్ళిపోవడము, లేదా కొంతమంది ఇళ్లల్లోకి చొరబడి ఫ్రిడ్జ్‌లు తీసి ఫ్రిడ్జ్‌లో ఉన్న వస్తువులను గూడా ఎత్తుకుపోతూ ఉండడం చూసాం. బట్ ఈ మంకీ మాత్రము మరి దీనికి ఏమనిపించిందో తెలీదు. గత జన్మలోనే ఏ స్టైలిష్ స్టార్ అయ్యుంటుందో తెలీదు గానీ, స్టైలింగ్ జేసుకోవడానికి హెయిర్ స్టైల్ సెలూన్‌కెళ్ళింది. వెళ్ళంగానే ఆ సెలూన్‌లో ఉన్న వ్యక్తి భయానికి లోనవ్వకుండా దాన్నేమి అనకుండా అసలదేం జేస్తుందా అని గమనించాడు. అది కామ్‌గా వెళ్లి చక్కగా కుర్చీలో గూర్చొని ఇట్లా ముందుకిలా చేతులు పెట్టి ఇలా కళ్ళు మూసి మంచిగా నిద్రపోతూ ఉంది. సో, ఆయనకేమనిపించింది ఒకవేళ ఇది కటింగ్ కోసం వచ్చిందా? లేదా దీనికేదైనా మసాజ్ కావాలనుకుంటుందా? అని బాగానే దాని మనసుని అర్థం చేసుకొని, చక్కగా ఒక కత్తెర, అలాగే ఒక దువ్వెన తీసుకొని దానికి నీట్‌గా స్టైలింగ్ జేయడం మొదలుపెట్టాడు. అది గూడా ఏమి అనలా. ఒకసారి మీరు ఈ వీడియోలో జూడండి. కళ్ళు మూసుకొని కటింగ్ జేపించుకుంటూ ఉంటుంది. అద్దంలో జూసుకుంటూ ఉన్నది. సో, నిజంగానే మనం అనుకుంటూ ఉంటాం. అంటే 7 జన్మలుంటాయి. అంటే ఎన్నో జన్మలుంటాయి. బట్ 7 జన్మల వరకే మనం మాట్లాడుతూ ఉంటాం. ఏ జన్మలో ఎలా పుట్టామో అని అంటూ ఉంటాం. అంటే గత జన్మలో నేను కుక్కనై ఉంటానేమో, ఇప్పుడు బాగా వాసనలు జూస్తూ ఉన్నాను. ఇలా మనం పోల్చుకుంటూ ఉంటాము. మరి గత జన్మలోన ముందనుకున్నట్టుగా ఇది ఏ స్టైలిష్ స్టారో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రము పాపం వానరంగా జన్మనెత్తింది. అయినా గూడా ఎక్కడా తగ్గకుండా ఆ హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి చక్కగా కర్ణాటకలో ఉన్న ఈ సెలూన్ షాప్‌కైతే వెళ్ళిపోయింది. మరి అతను గూడా భయపడకుండా దానికి చక్కగా హెయిర్ స్టైల్ జేయడము, దాన్ని చక్కగా బుజ్జగించడము, ఎదరగా ఒక వీడియో తీసేంత వరకు అది ఆగడము, ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఈ ఒక్కసారితోనే అది ఆగుతుందా? రెగ్యులర్ రొటీన్ కింద డైలీ కస్టమర్ అయిపోతుందా ఇతనికి? ఇదైతే మనకు తెలీదు. సో, మీరెవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి సెలూన్ షాప్స్ ఏమైనా ఉన్నా, బ్యూటీ పార్లర్స్ ఏమైనా ఉన్నా ఒక్కసారి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వానరాలు ఎప్పుడైనా మీ దగ్గరికొస్తే ఒకవేళ అవి స్టైలింగ్ కోసం వస్తే పర్వాలేదు. కొన్ని కొన్ని వానరాలొస్తే మొత్తం తీసి అన్నీ బయటేసేస్తూ ఉంటాయి. సో, అలా ఏమైనా జరిగితే ప్రమాదం జరుగుతుంది. లేదు అదేమీ అనకుండా ఉంది పర్వాలేదు మీరు మింగిల్ అవ్వగలుగుతారు దాంతో అంటే మాత్రం ఇదిగో ఇలాగ మీరు గూడా పాంపరింగ్ చేయొచ్చు.